ఈ రోజు నిన్న నెట్వర్కింగ్ చెప్తున్నాం కదా, వాట్ ఈజ్ నెట్వర్కింగ్, వాట్ ఈజ్ ఐపీ అని. Yes. ఈ రోజు సబ్నెటింగ్ చూద్దాము. అసలు రివిజన్ కౌశల్ మీకు తెలుసుంటుంది నెట్వర్కింగ్ గురించి. ఇది రివిజన్ చెప్తున్నా. నెట్వర్కింగ్ లో మనకి మెయిన్ స్విచెస్, రౌటర్ ఉంటుంది. స్విచ్ వచ్చేసి L2 డివైస్. L2 డివైస్ అంటే సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేషన్, లేకపోతే టూ డిఫరెంట్ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ అవ్వడానికి మనం స్విచ్ యూజ్ చేస్తాం. సో ఇదేంటంటే లైక్ మ్యాక్ అడ్రస్ ద్వారా మనకి, మ్యాక్ అడ్రస్ ఏంటి మీకు ఎలా ఉంటుంది? మ్యాక్ అడ్రస్ ఇది ఐపీ కాన్ఫిగ్ పెడితే ఇక్కడ మనకి మ్యాక్ అడ్రస్ కనిపిస్తుంది. ఇక్కడ ఫిజికల్ అడ్రస్, ఇది మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే మనకి ఈ ఐపీ టు ఐపీ మాత్రమే మనకి పింగ్ అవుతుంది అనమాట. సపోజ్ మనం గూగుల్ పింగ్ చేయాలంటే ఏంటి, 8.8 డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఇది పింగ్ అవుతుంది. ఇది మనకి ఎలా పింగ్ అవుతుంది? యూజింగ్ రౌటర్. రౌటర్ ఏంటంటే L3 డివైస్, లేయర్ స్విచ్ అనమాట. లేయర్ 3 డివైస్, L అంటే లేయర్ 3. ఇక్కడ ఏంటిది, టూ డిఫరెంట్ నెట్వర్క్స్ అనమాట. ఇవి డిఫరెంట్ నెట్వర్క్స్, ఇవి టూ డిఫరెంట్ నెట్వర్క్స్ మన కమ్యూనికేషన్ ఉంది. ఎలా టూ డిఫరెంట్ నెట్వర్క్స్ అంటే, సపోజ్ ఒక ఐపీ అడ్రస్ వచ్చి 192 ఐపీ, ఇది ఇంకొక ఐపీ వచ్చి 172 ఐపీ అనుకోండి. ఇది టూ డిఫరెంట్ నెట్వర్క్స్ అయింది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ అవ్వటానికి రౌటర్ యూజ్ చేస్తాం మనం. ఇది క్లాస్ సి నెట్వర్క్, ఇది క్లాస్ బి నెట్వర్క్. ఓకే, ఐపీ అడ్రస్ అనేది 32 బిట్ లాజికల్ అడ్రస్. 32 బిట్ అసలు ఎలా వచ్చింది అంటే నిన్న బేసిక్ గా చెప్పాము. ఇప్పుడు మనం డీప్ గా వెళ్ళిపోదాం. ఇది దీంట్లో మనకి ఐపీ అడ్రస్ ఏంటంటే ఇవి టూ డిఫరెంట్ గా డివైడ్ చేస్తారు. ఒకటేమో లైక్ ఒక్క నిమిషం, మనకి ఐపీ ఇలా ఉంటుంది కదా, 168.0.0. ఈ ఐపీ ఏంటి, 4 ఆక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే 32 బిట్. వీటిని రెండు భాగాలుగా డివైడ్ చేసాం. దేనికి డివైడ్ చేశారు వీళ్ళు? ఈ రెండు భాగాలు. ఒకటి వచ్చేసి హోస్ట్ బిట్, ఇది వచ్చి నెట్వర్క్ బిట్ అనమాట. ఇది నెట్వర్క్ ఐడి అంటాం. ఇది వచ్చేసి హోస్ట్ బిట్. ఈ హోస్ట్ బిట్ ఏంటంటే మనకి ఈ నెట్వర్క్ బై డిఫాల్ట్ ఈ రెండు సిరీస్ అనేది చేంజ్ అవ్వవు, అది స్టేబుల్. అవునా, ఇవి స్టేబుల్ అనమాట, ఇవి చేంజెస్ అవ్వవు. ఎందుకంటే ఇది నెట్వర్క్ ఐడి. మనం దీన్ని బట్టి మనము క్లాస్ ఏ అయినా క్లాస్ బి అనేది మనం ఐడెంటిఫై చేయగలం దీన్ని బట్టి. సో ఈ హోస్ట్ ఐడి ఉంది కదా 00 అనేది, దీన్ని మనం ఎన్ని సిస్టమ్స్ కి మనం ఐపీ అసైన్ చేయగలమో చెప్పేది ఈ హోస్ట్ ఐడి అనమాట. ఈ 0.0 ఉంది కదా, ఇది. సో మనం ఎట్లా కాల్కులేట్ చేస్తున్నాం సబ్నెటింగ్ ని? సబ్నెటింగ్ అంటే ఏంటి, టూ డిఫరెంట్ నెట్వర్క్ ని హోస్ట్ బిట్ ప్లస్ నెట్వర్క్ బిట్ కలిపితేనే సబ్నెటింగ్. ఇప్పుడు సబ్నెటింగ్ ఏమొస్తుంది, ఐపీ అడ్రస్. క్లాస్ ఏ సబ్నెటింగ్ ఏంటి మీ కౌసర్, రుషిత? క్లాస్ ఏ సబ్నెటింగ్ 1 to 126 సబ్నెటింగ్. క్లాస్ ఏ సబ్నెట్ ఏంటి? 255.0.0.0. ఇది క్లాస్ ఏ సబ్నెట్ కదా. ఈ క్లాస్ ఏ సబ్నెటింగ్, ఈ సబ్నెట్ వల్ల మనం ఎన్ని ఐపీస్ ఈ క్లాస్ ఏలో ఉండే అనేది చెప్పగలం మనం. అంటే యూజింగ్ సబ్నెటింగ్ వీ కెన్ ఐడెంటిఫై హౌ మెనీ హోస్ట్ బిట్ వీ కెన్ యూజ్ ఇట్. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఈ 255 అనేది బై డిఫాల్ట్ స్టేబుల్ అనమాట, అంటే ఒక స్టాండర్డ్. మనకి 2 + 2 2 to the power of 4 అది ఎలాగ కాన్స్టెంట్ గా ఉంటుందో
అది పర్మనెంట్ అనమాట. అది అంటే మనం ఏం చేయలేం దాన్ని. సో ఇది కూడా అంతే. ఈ 255 ఈ సిరీస్ అనేది సేమ్ అనమాట. ఇవి చేంజ్ అవ్వవు. ఇవన్నీ కాన్స్టిట్యూట్ గా ఉంటుంది మనకి అలా ఇచ్చాడు నెట్వర్కింగ్ లో. సో మనం ఏం చేస్తున్నాం, వీటిని కస్టమైజ్ చేస్తున్నాం. ఎలాగా? యూజింగ్ CIDR. CIDR అంటే ఏంటి? క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ నెట్వర్క్. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ నెట్వర్క్ అంటే మనకి ఏంటి? క్లాస్ లెస్ అంటే వీడు మనకి ఏమి ఇచ్చాడు నెట్వర్కింగ్ లో డిఫాల్ట్ గా? ఇది సబ్నెటింగ్ కదా. ఇది ఈ 255 అనేది ఒక 8 బిట్. ఫస్ట్ ఆక్ట్ వచ్చేసి 8 బిట్ కదా. అర్థమవుతుందా? ఫస్ట్ ఆక్ట్ వచ్చేసి 8 బిట్, సెకండ్ ఆక్ట్ 8 బిట్, ఇలాగ 4 ఆక్ట్స్ ఉన్నాయి. అంటే మొత్తం 32 బిట్ లో మనం ఏంటి, వాడు ఇచ్చిన ఐపీ మనకి సబ్నెటింగ్ 255 కదా. ఈ 255 ఏంటి? 8 బిట్. సో మనం ఏంటి ఇక్కడ సబ్నెటింగ్ లో ఏమొస్తుందంటే, సబ్నెటింగ్ వైజ్ మనం చూస్తే క్లాస్ ఏది ఇది, క్లాస్ ఏ సబ్నెటింగ్ క్లాస్ 8 వస్తుంది సబ్నెటింగ్ లో. ఇది క్లాస్ క్లాస్ బి లో 16 వస్తుంది. అది ఎలా వస్తుంది 16? ఇక్కడికి వెళ్తే 255.255.0.0. ఇది బై డిఫాల్ట్ మనం ఏం చేసింది ఏం లేదు దీంట్లో. మనం సొంతగా క్రియేట్ చేసింది కాదు ఇది. నేను ఇక్కడ రాస్తాను, మీకు అర్థమైంది. క్లాస్ ఏ, దీన్ని బట్టి స్లాష్ నొటేషన్ 8 నొటేషన్ 16 ఏంటి అనేది తెలుస్తుంది. ఇది క్లాస్ ఏ, ఇది వచ్చేసి క్లాస్ బి 255.255.255.0. ఇది వచ్చేసి క్లాస్ సి సబ్నెటింగ్ కదా. ఇక్కడ ఏంటి మనకి ఈ క్లాస్ ఏలో ఫస్ట్ 255 అనేది మనకి సబ్నెటింగ్ ఎన్ని హోస్ట్ బిట్ వస్తాయి, ఎన్ని నెట్వర్క్ బిట్ వస్తాయని చెప్పేది అనమాట. ఈ ఫస్ట్ 255 ఇది క్లాస్ ఏలో. క్లాస్ బిలో ఏంటి, ఈ ఫస్ట్ 2 ఆక్ట్స్ ఉన్నాయి కదా. 2 ఆక్ట్స్ కలిపితే ఎన్ని? 16. 8 + 8 16 కదా. సో ఇది 16 నొటేషన్ సబ్నెటింగ్ లో. క్లాస్ సిలో ఏంటి, ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇవి చేంజ్ అవ్వు. ఇది నెట్వర్క్ బిట్ అంటే ఎన్ని? 8 + 8 + 8 24 బిట్ కదా. ఈ 24 బిట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? /24 వస్తుంది ఇక్కడ. ఇది క్లాస్ సి ఇంతే. ఈ క్లాస్ 24 వచ్చింది. సో రిమైనింగ్ ఏంటి మనకి? 0 ఉంది ఇక్కడ. ఈ 0 అనేది మనకి నెట్ హోస్ట్ బిట్. దీన్ని బట్టి మనం ఎన్ని సిస్టమ్స్ కి అసైన్ చేయొచ్చు, ఎన్ని ఐపీస్ ఉంటాయనే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి క్లాస్ సిలో ఎన్ని ఐపీస్ ఉంటాయి? క్లాస్ సిలో గెస్ చేయండి. క్లాస్ సిలో ఎన్ని ఐపీస్ ఉంటాయి? ఎందుకంటే ఈ 3 ఆక్ట్స్ అనేది ఆక్యుపైడ్ ఉంది, మనం అది యూజ్ చేయలేము. సో రిమైనింగ్ 0 ఉంది. 0లో మనకి హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? ఉన్నారా ఇద్దరు? హలో హలో సార్ చెప్పండి. అదే అడుగుతున్నాను, మీరు ఎవరు మాట్లాడతలేదు, ఉన్నారా లేదా అని డౌట్ వచ్చింది. సో క్లాస్ సిలో నేనైతే ఇక్కడే ఉన్నా సార్. మీరు ఇక్కడే ఉన్నారు. కృషిత? హలో సార్ కృషిత కొత్తనా? అర్థం కాలేదు. కృషిత కొత్త పిల్లనా? అవును. ఓకే. ఉన్నారా కృషిత? అదే మ్యూట్ లో ఉన్నారు. అదే ఎక్కడ ఉన్నారు? సారీ ఉన్నారా? ఇది విన్నారా? సో కృషిత ఇది విన్నారా? క్లాస్ సి క్లాస్ బి విన్నారా ఇవి? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇప్పుడు, ఏమని? ఈ క్లాస్ సి లో సబ్నెటింగ్ వచ్చేసి 255.255.255.0 కదా. ఈ
ఈ 255.0లో ఎన్ని ఐపీఎస్ వస్తాయి మనకి క్లాస్ సిలో? ఎందుకంటే ఈ 3 ఆక్ట్ అనేది పర్మనెంట్, ఇవి కాన్స్టెంట్ గా ఉంటుంది, దీన్ని చేంజ్ చేయలేం, ఇవి మనం యూజ్ చేయలేం. రిమైనింగ్ యూజ్ చేసేది ఏంటి? ఓన్లీ ఇదే, ఈ జీరోనే. సో జీరోలో మనకి ఎన్ని ఐపీఎస్ ఉంటాయి? జీరోలో ఎన్ని ఐపీఎస్ ఇక్కడ మనం యూజ్ చేయగలం ఈ క్లాస్ సిలో? మనము ఈ /24 ఈ సబ్నెటింగ్ బట్టి మనము ఐపీఎస్ ఎన్ని వస్తే చెప్పగలగాలి. అందుకే నేను /24 ఈ సబ్నెటింగ్ ఇది 255 వచ్చాయి, ఇక్కడ రిమైనింగ్ 0 ఉంది. ఈ 0కి మనము యూజ్ చేయగలం. ఈ 0 నుంచే మనకి ఐపీఎస్ అనేది అసైన్ చేస్తాం సిస్టమ్స్ కి. ఈ 0 to 255 అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి? ఎండింగ్ ఐపీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 0 తర్వాత ఎండింగ్ ఐపీ ఏంటంటే ఇది ఆల్ 255 వస్తాయి. ఇక్కడ ఎండింగ్ ఒక ఐపీ అడ్రస్ లో ఎండింగ్ ఇదన్నమాట. ఇంతకన్నా హైయెస్ట్ ఉండదు ఇంకా ఐపీ సబ్నెటింగ్ లో కానీ ఐపీఎస్ లో కానీ. సో నేను ఇక్కడ ఏం అడిగాను? ఇక్కడ 0 అడిగాను. 254 సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 254 ఐపీఎస్ మాత్రమే యూజ్ చేయగలం. ఓకే, క్లాస్ సిలో. ఇక్కడ క్లాస్ బి ఉంది. క్లాస్ బిలో ఎన్ని వస్తాయి అప్పుడు? దీని ప్రకారం చూస్తే మీరు క్లాస్ బిలో ఎన్ని క్యాల్కులేట్ చేయాలి మీరు? 255 into 255 కదా. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 ఆర్క్స్ అనేది స్టేబుల్, దీన్ని మనం చేంజ్ చేయలేం క్లాస్ బిలో. రిమైనింగ్ వచ్చేసి మనకి ఇది ఉంది కదా, రిమైనింగ్ ఏంటి మనకి? 0.0. ఈ 0.0నే మనం యూజ్ చేయగలం. అప్పుడు ఎన్ని వస్తుంది? 255 into 255 ఈక్వల్ 65,000 చేంజ్, అవునా? 65,000. నెక్స్ట్ క్లాస్ ఏ. క్లాస్ ఏలో ఎన్ని వస్తాయి? 16 million అరౌండ్. ఇది క్యాల్కులేషన్. 255. 16 millions వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలండి, మీకు అర్థమై ఉండాలి ఏంటి ఇలా /8 /16 /24 ఏంటి అసలు మీకు అర్థమైంది? /8 అంటే ఏంటి? ఈ /8 ఎందుకు వచ్చాను నేను ఇక్కడ? ఎందుకు ఇచ్చాను? లైక్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అనేసి లైక్ మీరు డినోటెడ్ బై స్లాష్ తో ఇండికేట్ చేశారు. నేను ఇక్కడ /8 ఎందుకు ఇచ్చానంటే ఇది ఫస్ట్ ఈ క్లాస్ ఏ లో మనకి ఏముంది? ఫస్ట్ ఆక్ట్ 255. ఇది ఒక 8 బిట్, ఇది 8 బిట్ ఇది. అందుకనే నేను 8 ఇచ్చాను, ఎందుకంటే క్లాస్ ఏ లో ఒకటే ఉంది కదా 255. అందుకని ఇక్కడ 8 ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మీకు 16 ఇచ్చాను. 16 ఏంటి? ఇది 2 ఆక్ట్స్ 2 8 బిట్స్. 2 8 16. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 24 ఇచ్చాను. ఇక్కడ 3 ఆక్ట్స్ ఇచ్చారు. 3 ఆక్ట్స్ అంటే 8 8 8 8 3 is 24. అది ఇది బై డిఫాల్ట్ అన్నమాట. ఇవన్నీ స్టేబుల్ అన్నమాట. ఇవన్నీ ఇది స్టేబుల్ నుంచి మనకి ఈ స్టేబుల్ గా ఇస్తే మనకి ఐపీఎస్ సరిపోవు కాబట్టి ఇక్కడ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సైడర్. ఈ సైడర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేనేం చెప్తాను ఇక్కడ, ఓకే ఒక నిమిషం తీసేస్తా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సిఐడిలో ఏమొస్తుందంటే మనకి క్లాస్ ఏది ఇస్తాను, క్లాస్ ఏది ఏంటి ఇక్కడ నేను /10 అని ఇస్తాను. 10 అని ఇస్తే మీకు ఎలా తెలుస్తుందో నాకు ఎన్ని ఐపీస్ వస్తాయో 255 లో? ఎందుకంటే ఈ 255 అనేది ఫస్ట్ 255 అనేది మనం యూజ్ చేయలేం కదా. సో రిమైనింగ్ 3 ఉన్నాయి. అంటే ఇది 8 ప్లస్ మనకు కావాల్సిందని 2 బిట్సే కావాలి. ఎక్స్ట్రా 2 బిట్స్.
అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ 255 లో 2 బిట్స్ అనేది వెళ్ళిపోయింది. అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 2 బిట్స్ అనేది? ఇక్కడ వస్తే మనకి 8 బిట్ కదా ఐపీ అడ్రస్, మొత్తం టోటల్ కలిపి 255 ఉన్నాయి దీంట్లో ఐపీస్. అవును, ఈ 255 ఎలా వచ్చింది? ఇక్కడ 1 2 4 4 8 16 ఉమ్, 8 16 32 yeah, 128 ఇవన్నీ కలిపి మనకి ఏంటి 255. అవునా? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 255 వస్తుంది. ఇది ఒక్క బిట్ అంటే 8 బిట్ లో ఇదన్నమాట 255 2 క్యాలిక్యులేట్ చేస్తే యా 2 బైనరీ బైనరీ నుంచి కన్వర్ట్ చేస్తే మనకి 2/0 కరెక్ట్. సో ఇవన్నీ 255 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటి, నాకు నేను ఇక్కడ /10 అడిగాను. నేను /10 అడిగాను కాబట్టి నేనేంటి ఇక్కడ ఒక 255 ఉంది ఇక్కడ. ఓకే, అంటే 8 బిట్ ప్లస్ నాకు 2 కావాలి. ఇంకా 2 కావాలంటే నేను పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి కదా. బారో చేయాలంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, కింద నుంచి రావాలి ఇవి. ఇక్కడ ఏమొస్తుందంటే డౌన్ టు పైకి అనమాట. డౌన్ టు అప్ మనకి ఏమొస్తుంది క్యాలిక్యులేషన్ వైజ్ ఈ 128 64 ఇవి 2 బిట్స్ అనేది పోతుంది. ఈ 2 బిట్స్ పోగా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. ఇవి ఈ 32 16 8 4 + 2 అది ప్లస్ ఇవి మైనస్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది 255. సబ్నెటింగ్ ఏమొస్తుంది అప్పుడు 255 డాట్ ఇవి రెండు క్యాల్కులేట్ చేయండి. ఎందుకంటే నేను 2 అప్పు తీసుకున్నాను, 2 నెట్వర్క్స్ 2 బిట్స్ నేను పక్క నుంచి తీసుకున్నాను ఈ 255 లో. అంటే నాకు ఇక్కడ ఏంటి 64 + 128 కలిపితే ఎంత 192 అంటే 192 అనమాట. 192.0.0 రైట్. ఇది నా సబ్నెటింగ్. నెక్స్ట్ సబ్నెటింగ్ ఈ /10 కి నాకు నెక్స్ట్ యూజ్ చేసే సిస్టమ్ లో సబ్నెటింగ్ నాకు ఇది. కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుందా? ఇక్కడ సార్ మళ్ళీ ఒకసారి కొంచెం. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, ఇప్పుడు క్లాస్ ఏ లో 255.0.0.0 కదా సబ్నెటింగ్ వచ్చింది. ఈ సబ్నెటింగ్ లో నేనేమడిగాను, క్లాస్ సైడర్ వచ్చేసి వాల్యూ /10 ఇచ్చాను ఇక్కడ. ఈ /10 లో నాకు ఏం కావాలి అడిగాను, సబ్నెటింగ్ అడిగా. ఎన్ని సబ్నెటింగ్ మీరు దీనికి ఈ /10 కి సబ్నెటింగ్ ఏమొస్తుందో చూపించమంటే అప్పుడు మీరు ఏం చేయాలి 255.0.0.0 లో ఇది 250 అనేది 8 బిట్ కదా, ఇది ప్లస్. నెక్స్ట్ నాకు ఏం కావాలి, ఇంకొక 2 బిట్ కావాలి. 10 కావాలంటే 2 బిట్ కావాలి. సో నేను 2 బిట్ కావాలంటే నేను పక్కన అప్పు తీసుకోవాలంటే ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ బైనరీలోకి వెళ్ళి ఈ 255 మైనస్ చేయాలి 2 బిట్స్. ఫస్ట్ 2 బిట్స్ తీసేస్తే ఫస్ట్ 2 బిట్స్ క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఫస్ట్ 2 బిట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అయింది? అది 128 + 64 యాడ్ చేయమంటారా సార్? అవును, యాడ్ చేయాలి. మనం కింద నుంచి పైకి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ 2 బిట్స్ తీసుకున్నాము. ఈ 2 బిట్స్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనకి 192 అది 64 + 192 వచ్చింది. అంటే నాకు అప్పుడు సబ్నెటింగ్ ఏమొస్తుంది, ఇక్కడ 255.0.0 బదులు నెక్స్ట్ /10 కి సబ్నెటింగ్ వచ్చి 255.192 ఈ రెండు క్యాలిక్యులేట్ చేసాం కదా. ఈ 2 బిట్సే మనకు కావాల్సింది. 192 వచ్చింది. 192 డాట్ రిమైనింగ్ ఏంటి మనకి ఏం అడగలేదు, ఇంకా మనం అవసరం లేదు. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ 0.0. ఈ 192 ఎలా వచ్చింది మనకి? ఈ మన రెండు ఇక్కడ అడిగింది 10 అడిగాడు కాబట్టి మనకి నార్మల్ గా అయితే 8 బిట్టే. నార్మల్ గా సబ్నెటింగ్ లో 8 బిట్టే ఉంటుంది కాబట్టి 10 అడిగితే నేను 2 బిట్స్ కావాలంటే పక్కన 255 పక్కన ఆక్ట్ నుండి లైక్ వి బోరో సార్, అంటే మనం బోరో తీసుకున్నామా? కరెక్ట్, అవును. ఓకే గాట్ ఇట్. సో ఆ బారో చేయాలంటే మనం ఇక్కడ ఈ బైనరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 255 వచ్చింది, ఇది మొత్తం కలిపితే 255 వచ్చింది. ఓకే, అవునా? ఇది మొత్తం కలిపితే 255 వస్తుంది కదా.
ఈ 255 వస్తుంది కాబట్టి నేను ఏం చేశాను, నాకు 2 బిట్లే కావాలి, మొత్తం 8 బిట్స్ కాదు ఇవన్నీ. 1 2 3 4 5 6 7 8 బిట్స్ కాదు ఇవన్నీ. సో నాకు 8 బిట్లో కావాలి. నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ 2 బిట్సే కావాలి. ఇంకా నేను 10 అడిగాను కాబట్టి నాకు కావాల్సింది ఏంటి 2 బిట్సే కదా. 2 బిట్స్ అంటే 64 ప్లస్ 128 రెండు క్యాల్కులేషన్ చేస్తే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లాస్ ఏ అని పెట్టేసి లైక్ నోట్ 10 ఇచ్చారు కదా, లైక్ స్లాష్ ఇచ్చి 15 తీసుకుంటే మనం అంటే 15 తీసుకున్నా. ఇప్పుడు నీకు ఏం కావాలి, 15 అడుగు. ఇప్పుడు నీకు 15 వచ్చింది డౌట్, సరే స్లాష్ 15. అప్పుడు నేను ఏం చేయాలి, 15 రావాలంటే ఇప్పుడు 8 ప్లస్ 7 కదా, 7 రావాలన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 7 వరకు నువ్వు క్యాలిక్యులేషన్ చేయి. ఇక్కడ 7 వరకు చేయి, ఇంతవరకు క్యాలిక్యులేషన్ చేయి. మొత్తం ఎంత వస్తుంది, 254 వస్తుంది. మొత్తం కలిపితే 254 వస్తుంది. అప్పుడు నీకు సబ్నెటింగ్ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది సబ్నెటింగ్ 255.254.0.0. ఎందుకంటే నువ్వు ఇక్కడ అంటే 7 బిట్స్ ఇక్కడ నువ్వు బారో చేసావు ఇక్కడ, అవునా? 7 బిట్స్ బారో చేసావు కాబట్టి నీకు 1 2 ఎంత వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది అది అక్కడ పైన. సో ఇక్కడ 255.254.0.0 ఇదన్నమాట. ఇక్కడ 7 బిట్స్ బారో చేసావు కాబట్టి నీకు వచ్చింది 254. ఎందుకంటే మిగిలింది ఒకటే బిట్ కదా, ఒకే బిట్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని వదిలేసావు మనం. సో మనకి ఇక్కడ ఏంటి 7 బిట్స్ అనేది ఇక్కడ యూజబుల్ అయిపోయింది కాబట్టి మనకి 254 అనేది వచ్చింది. నెక్స్ట్ నీకు 16 కావాలనుకో, స్లాష్ 16. అప్పుడు మొత్తం అప్పుడేంది మనకి అర్థమయ్యేది, 16 అంటే 8 ప్లస్ 8 కాబట్టి ఈ 255 మొత్తం మనకి యూజబుల్ అవుతుంది. సో ఇక్కడ 255 వస్తుంది, ఇక్కడ 255 రాదు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 255. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి క్లాస్ సిది మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పను, క్లాస్ సిది ఇక్కడ వేస్తాను. క్లాస్ సిది ఏంటంటే ఇప్పుడు క్లాస్ సిలో ఏంటి మనకి డిఫాల్ట్ గా 24 మనకి సబ్నెటింగ్ లో. నేను సైడర్ లోకి వచ్చేసరికి నేనేమిస్తాను, /28 ఇస్తా సైడర్ లో. దీనికి నాకు సబ్నెటింగ్ ఏమొస్తుంది చెప్పాలి మీరిద్దరిలో. సబ్నెటింగ్ ఏంటి దీనికి /28 లో? ఇక్కడ ఏంటి మనకి 255.255.255. ఇప్పుడు చెప్పండి సబ్నెటింగ్ ఏమొస్తుంది ఇక్కడ /28 కి? ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోండి. ఇక్కడ 8 ఇక్కడ ఉన్నాయి, 254 ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ 3 బిట్స్ కలిపితే 24 అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది 4 బిట్స్ 232 వస్తుంది సార్. క్యాలిక్యులేట్ చేశారా ఇక్కడ? అంటే 4 బిట్స్, ఈ 128 64 32 16. అంటే మీకు కావాల్సింది 4 బిట్స్ ఇక్కడ. ఈ 4 బిట్స్ 4 బిట్స్ కావాలి కాబట్టి మీకు ఏమొస్తుంది, 4 బిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 128 64 192 ప్లస్ 32 224 ప్లస్ 16 224 ప్లస్ 16 228 238 238. సో ఇక్కడ ఏమొస్తుంది మీకు సబ్నెటింగ్ వచ్చి ఇక్కడ 255.255. ఇంతేనా తప్పు వచ్చిందా క్యాలిక్యులేషన్? 128 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 16 240. సో ఇది 240.
సబ్నెటింగ్ అంటే రిమైనింగ్ మనకి ఏంటి 10 ఐపీఎస్ మాత్రమే ఉన్నాయి దీంట్లో క్లాస్ సి లో. నువ్వు 10 సిస్టమ్స్ మాత్రమే ఈ ఐపీఎస్ యూజ్ చేయగలం. అంటే ఐపీ అంటే ఏమొస్తుంది ఇక్కడ 192.168.10.0 నుంచి నువ్వు 10 ఐపీఎస్ ఇవ్వగలవు అంతే. ఇక్కడ ఏంటి 240 యూజ్ అయిపోయింది. అంటే ఇవి 3 అనేది యూజ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ 241 టు 254 ఐపీఎస్ మాత్రమే యూజ్ చేయగలవు. 14 ఐపీఎస్ మాత్రమే యూజ్ చేయగలవు ఇక్కడ క్లాస్ సి లో. అర్థమైందా సార్? ఇది ఒకసారి మళ్ళీ చెప్పరా? ఇది పైన 192 ఇది కదా. యా సార్, అది అన్ని ఆల్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు క్లాస్ సి లో నార్మల్ సబ్నెటింగ్ వచ్చి ఎంత ఉంది? /24 కదా నార్మల్ గా. మనకి సైడర్ లోకి వచ్చేసరికి ఎంత ఉంటుంది? నేను ఒకవేళ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాము, నాకు 10 సిస్టమ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఒక గ్రూప్, దానికి నాకు /28 ఇచ్చాను. దీనికి ఎన్ని ఐపీఎస్ వస్తాయి, సబ్నెటింగ్ ఏమొస్తుందో చెప్పమంటాడు. మనం ఏం చేయాలి అప్పుడు? బై డిఫాల్ట్ సబ్నెటింగ్ ఏంటి? 255.255.255. మనకి ఇప్పుడు సైడర్ లోకి వచ్చేసరికి సబ్నెటింగ్ ఏమొస్తుంది దీనికి మీరు క్యాల్కులేట్ చేయాలంటే 28 అంటే మనకి ఇక్కడ క్యాల్కులేట్ చేసుకున్నాం కదా ఇందాక. 255.255.255.240. 128. So 128. సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి. అంటే నాకు ఇక 3 కలిపితే ఎంత వస్తుంది నాకు? 128 + 64 + 32. 4 కలపాలి కదా సార్? 4 కలపండి. 240. ఇవి 3 కలిపితే 24. సో నాకు రిమైనింగ్ 20. ఇంతకుముందు ఇదే 24 ప్లస్ ఇంకో 4 కావాలి. 4 కావాలంటే ఏం చేయాలి? 16, 32, 64, 128. కింద నుండి 128 + 64 + 32 + 16. 240. ఇక్కడ ఎంత క్యాల్కులేట్ చేస్తాం కదా ఇది సార్ అదే 240. అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు సబ్నెటింగ్ ఇక్కడ? అప్పుడు ఈ స్లాష్ సైడ్ సబ్నెటింగ్ ఏంటి? 192. ఇది కదా, ఇదే కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది? 240. అవును సార్. ఇప్పుడు ఇక్కడ 240 అనేది లాస్ట్ సబ్నెటింగ్. మనం క్యాల్కులేట్ చేసాము, బారో చేసాము దీన్ని. 4 బిట్స్ బారో చేసుకున్నాం. 4 బిట్ లో ఇంకా 4 బిట్ మాత్రమే యూజబుల్ అవుతాయి. అందుకని 4 బిట్ ఐపీసీ ఏమొస్తుంది ఇక్కడ? 240 వరకు వస్తుంది. ఇవన్నీ 240 ఇక్కడ ఇచ్చాము, అంతే కథం. మనకి రిమైనింగ్ ఐపీసీ ఏంటి? 15. ఈ 14 ఐపీసీ మాత్రమే మనం యూజ్ చేయగలం అనమాట సిస్టమ్స్ కి. సో ఇది సబ్నెటింగ్. సబ్నెటింగ్ అనేది అర్థమైందా? సైడ్ రేపు ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ మీకు రేపు హోంవర్క్ ఏంటి ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఈ సబ్నెటింగ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైంది అనుకో. రేపు పొద్దున మనం ఏడబ్ల్యూఎస్కి వెళ్ళిన తర్వాత విపిసి కాన్సెప్ట్ లో ఇవన్నీ ఈజీగా ఉంటాయి మీకు. అందుకని ఇవి ఈ రోజు రేపు బాగా ప్రాక్టీస్ చేయాలి. రేపు ఫ్రైడే కదా, సో రేపు ఒక్కరోజు ఇది మొత్తం చెప్తాను. రేపు క్వశ్చన్స్, ఈ రోజు క్వశ్చన్స్ ఇస్తా. ఇవన్నీ రేపు ప్రాక్టీస్ చేసి నాకు చూపించండి. రేపు కూడా ఇదే చేద్దాం, ఎందుకంటే ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది సబ్నెటింగ్ ఈ నెట్వర్కింగ్ ఇది మెయిన్ అనమాట. మన క్లౌడ్ లో సరే ఏదైనా సిస్టమ్స్ కాన్ఫిగర్ చేయాలన్నా దానికి బేసిక్ గా ఐపీస్ ఉండాలి. ఆ ఐపీస్ ఎన్ని అసైన్ చేయాలనేది దీనికి తెలియాలి. సో ఇది సబ్నెటింగ్. ఓకే, ఇప్పుడు ఏంటి? ఐపీస్ 192 ఐపీ ఉంది. 192.168.10.0/7 ఇది 27 ఇస్తాను. దీనికి ఎన్ని ఐపీస్ వస్తాయో చెప్పాలి. 10.0 అంటే ఈ 3 అనేది యూజబుల్ ఉండదు, 0 ఒక్కటే మనము యూజ్ చేయాల్సింది క్లాస్ సిలో. సో /27 ఇచ్చా.
దీనికి ఎన్ని ఐపీస్ వస్తాయి? ఐపీస్ చెప్పాలి, సబ్నెటింగ్ ఏమొస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి మీరు. క్లాస్ సిదే కదా ఇది క్లాస్ సినే, ఇది కూడా సబ్నెటింగ్ క్లాస్ సిది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన దానికి ఎన్ని ఐపీస్ వస్తాయి చెప్పాలి మీరు ఇద్దరిలో. కమాన్ క్విక్, మీరు ఒక పేపర్ తీసుకోండి, రాయండి, ఇవన్నీ రాసుకోండి 1 2లు. ఒక 3 minutes టైం ఇస్తున్నా ఇద్దరికి, 3 minutes లో రాసేయండి. ఏం రాయాలి సార్? ఎక్కడికి వెళ్ళారు మేడం? సార్ పవర్ కట్ అయ్యి సరిగ్గా రాలేదు సార్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ సిది ఐపీ అడ్రస్ ఇచ్చాను 192.168.10.0/27. అంటే స్లాష్ నొటేషన్ తోటి ఇచ్చాను 27. దీనికి నాకు ఎన్ని ఐపీస్ వస్తాయి, సబ్నెటింగ్ ఏమొస్తుంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్పాలి అంటున్నా. ఇవన్నీ ఇది రాసుకో, క్యాలిక్యులేషన్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయండి. ఇది కూడా రాసుకోండి. ఇదన్నీ రాసుకోండి. సో /27 అంటే 255.255.254 సబ్నెట్ సార్. సబ్నెటింగ్ ఎంత? 224, అదే 255.255.254. 224. ఓకే, ఐపీఎం వస్తుంది. ఐపీఎస్ ఈ ఎన్ని పాయింట్ వస్తాయి? అది స్టార్టింగ్ ఎన్ని, ఎండింగ్ ఎన్ని? ఐపీఎస్ ఏమొస్తుంది? 192.168.10.224 తర్వాత ఐపీఎస్ కదా, ఎందుకంటే ఇక్కడ 0 ఇచ్చాము. ఈ పాయింట్ 0 ఉంది కదా ఇక్కడ. 0కి మనం ఏంటి నెక్స్ట్, మనం 224 అంటే రిమైనింగ్ ఐపీఎస్ ఎన్ని ఉంటాయి సబ్నెటింగ్ లో? 26 ఉంటాయి ఇంకా. సారీ 26 కాదు, 255 లో -224 31 ఉంటాయి సార్. ఇంకా 31 అంటే 30 ఐపీఎస్ మాత్రం యూజ్ చేయగలం మనం. అంటే ఏమొస్తుంది ఇక్కడ? 0 నుంచి 1 నుంచి 192.168.10.31 అంటే ఇంతవరకు మాత్రమే మనం యూజ్ చేయగలం ఐపీఎస్ ఇక్కడ. సో ఎందుకంటే ఇది /27 ఈ నెట్వర్క్ లో, ఈ 224 నెట్వర్క్ లో ఇంతే యూజ్ చేయగలం. సో మీరు మెయిన్ ఏంటంటే సబ్నెటింగ్ ఐడియా ఉంచుకోండి. /28/29 అలా క్యాల్కులేట్ చేసుకోండి. క్లాస్ ఏకి, క్లాస్ బికి, క్లాస్ సికి. క్లాస్ ఏకి వచ్చేసి /8 డిఫాల్ట్. మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. క్వశ్చన్స్ /9 ఇచ్చుకోండి, లేకపోతే 11 ఇచ్చుకోండి, 14, 15, 24 దాకా, అప్ టు 24 దాకా ఏదైనా ఇచ్చుకోవచ్చు. 32 కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో ఇది క్లాస్ ఏ. క్లాస్ సి ఇది వచ్చేసి క్లాస్ బిది డిఫాల్ట్ గా /16. సో 16 మించి 15 ఇస్తే కుదరదు ఇక్కడ, ఎందుకంటే బై డిఫాల్ట్ 16 కాబట్టి మీరు 14 ఇస్తా 12 ఇస్తా అంటే కుదరదు, అది తీసుకోదు మనకి. మినిమం 16. సో ఇక్కడ నాకు ఏం కావాలి? /17 అంటాను, మీ ఇష్టం. ఇంకా 18 లేకపోతే 22 మీ ఇష్టం, ఎంత ఇచ్చుకోండి. తర్వాత క్లాస్ సి డిఫాల్ట్ గా 24 అంటే మీరు ఇవ్వాల్సింది ఎండింగ్ 32. మాక్సిమం 32 బిట్ వరకు ఇచ్చుకోవచ్చు. 32 నెంబర్ +32 ఇస్తాను, అంటే 0 ఏముండదు. సో 31, 30, 29 మీ ఇష్టం, ఇలా ఇచ్చుకోండి. దీనికి ఎంత సబ్నెటింగ్ వస్తుందో చూడండి. బై డిఫాల్ట్ క్లాస్ ఏ సబ్నెటింగ్ ఏంటి? ఇది. క్లాస్ బి సబ్నెటింగ్ 255.255.0.0, 255.255.255.0. ఇది. సో ఇక్కడ నాకు ఇది బై డిఫాల్ట్ గా ఉండేది. మనకి ఈ క్లాస్ /సైడర్ వాల్యూలో మనకి ఎంత సబ్నెటింగ్ వస్తుందో చెప్పాలి. అది మీరు రేపు ఇచ్చే టాస్క్, ఇది మీరు నేర్చుకోవాలి అది. సో నెక్స్ట్ ఇదైతే రాసుకోండి. ఒక్క నిమిషం.
కౌసర్ సార్ ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇది ఓకే సార్. హోంవర్క్. నోట్ చేసుకొని దీనికి సబ్నెటింగ్ ఏమొస్తుందో చెప్పండి రేపు. ఓకే సార్. యా సార్, నోటెడ్. యా, దీనికి ఐపీ అండ్ సబ్నెటింగ్ రెండు చెప్పాలా సార్? దీనికి సబ్నెటింగ్ చెప్పండి చాలు. ఓకే ఓకే సార్. దీనికి స్లాష్ ఇచ్చాము, ఇక్కడ సబ్నెటింగ్ ఏమొస్తుందో చెప్తే చాలు. ఓకే ఓకే. ఇంకోటి ఏంటి, 10.0.0.0/14 ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఐపీఎస్ ఎన్ని వస్తాయో చెప్పాలి. అది సబ్నెటింగ్ ది, ఇది ఆ ఐపీఎస్ అనమాట. ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సార్ మాకు? ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 10. ఇది క్లాస్ ఏ సిరీస్. ఇది క్లాస్ ఏలో మనకి ఏమొస్తుంది, 255 కదా నార్మల్ గా. నేను ఇప్పుడు 14 అడిగాను, అంటే నాకు ఏం కావాలి, 8+6 కావాలి. 6. సో ఈ రిమైనింగ్ జీరోసే కదా. ఓకే ఓకే. నేను ఇక్కడ ఏంటి, 0 తీసేసి నేను 6 అనేది బారో చేయాలి, 6 బిట్స్ బారో చేయాలి. 6 బిట్స్ బారో చేయాలంటే నాకు ఇక్కడ నేను కాలిక్యులేషన్ ఇది తెచ్చుకోవాలి కదా. 128 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 16 ప్లస్ 8 ఎంత ప్లస్ వచ్చింది? 4. సార్ సార్ ఉన్నారా సార్? ఇప్పుడే వచ్చాను సార్, ఒక 10 ఇప్పుడే సెకండ్స్. జాయిన్, నేను ఇప్పుడే చేశాను. ఓకే. కౌసర్ జాయిన్ అవ్వలేదు ఇంకా. అలా నేను కన్ఫ్యూజ్ అయినట్టు కన్ఫ్యూజ్ కౌసర్ ఉన్నారా? హలో కౌసర్. ఓకే ఓకే. ఇక్కడ ఏంటి మనకి ఇందాక అది పోయింది, 10.0.0.0/252 సార్. 252 వచ్చిందా? బై డిఫాల్ట్ ఇది సబ్నెటింగ్. సైడ్ వేరియబుల్ ఎంత వస్తుంది, 255.252 సార్. ఇది అంటే మనం నెక్స్ట్ టైం మనం ఏంటంటే ఈ క్లాస్ ఏలో ఈ ఫస్ట్ 2 బిట్స్ అనేది యూజ్ చేయలేము. ఇంకా ఈ ఫస్ట్ 2 బిట్స్ అనేది యూజ్ చేయలేము. నెక్స్ట్ ఇంకా 3 బిట్సే ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ మనం ఈ 8 + 8 16 ఈ +3 19 బిట్స్ మాత్రమే యూజ్ చేయగలం. 19 బిట్స్ లో ఐపీఎస్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ 255 × 255 ఎంత, 65,000. అంటే నేను ఇక్కడ ఏంటంటే 65,000 ఐపీఎస్ మాత్రమే యూజ్ చేయగలను ఈ క్లాస్ ఈ ఏలో. ఈ /17 నొటేషన్, ఈ /17 నొటేషన్ లో నేను ఓన్లీ 65,000 ఐపీఎస్ మాత్రమే యూజ్ చేయగలను. ఓకే, అర్థమైందా? ఈ 65,000 ఇప్పుడు ఈ 10. సిరీస్ లో నేను /17 మనము క్యాల్కులేషన్ ఎలా చేస్తాము, ఈ సైడెడ్ వాల్యూ /17 /19 ఇలా ఉంటాయి అనమాట నార్మల్ క్లౌడ్ లో. ఈ /17 ఉన్నప్పుడు మనం ఏంటి, ఈ 17 బట్టే మనం వెళ్ళాలి. అంటే 17 అంటే మనకి ఈ 255 లో 8 బిట్, ఇది ఒక 8 16 బిట్ కదా. 16 బిట్ ఇది తప్పేస్తాం మనం. ఇది 17 కదా, మనకు కావాల్సింది ఏంటి 8.
8.8.8.8 కదా ఇవి. అప్పుడు మనకేంటి 17 అడిగాము ఇక్కడ. నేను 17 అంటే ఎంత? 8+8 2 బిట్స్ 2 ఆక్ట్ అనేది ఆక్యుపై అయిపోయింది ఆల్రెడీ. సో నాకు 16 అయింది, ప్లస్ 1 బిట్ నేను బారో చేయాలి. 1 బిట్ మాత్రం బారో చేయాలి. అంటే నేనేంటి ఇక్కడ 255 డాట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇంకా 1 బిట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ బిట్ ఏంటి 128 కదా లాస్ట్ది బైనరీలో. ఇక్కడ బైనరీలో మనకేంటి ఇక్కడ 1 2 4 8 16 32 64 128. సో నేను ఇక్కడ ఏమడిగాను, ఈ ఫస్ట్ మీకు అర్థమైంది 17 అంటే ఏంటి? 17 అంటే మనకి 3 బిట్స్ పోతాయి కదా. ఇక్కడ ఫస్ట్ 2 బిట్స్ మనకి ఏంటి 16 అయినాయా? 2 బిట్స్ అర్థమవుతుందా? ఫస్ట్ 2 అనేది 16, 8+8 16 బిట్ అయిపోయింది. నేను ఇక్కడ ఏమడిగాను 17 అడిగాను. అంటే ఇంకొక బిట్ నేను అప్పు తెచ్చుకోవాలి. ఇంకా థర్డ్ ఆక్ట్ దగ్గర ఇంకొక బిట్ మాత్రమే తెచ్చుకోవాలి. సో ఒక్క బిట్ కావాలి. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చారు సార్ వచ్చారు మ్యూట్ లో ఉన్నారు సార్. మీరు ఎక్కడ ఉంటారు కౌశల్? విజయవాడ. ఓ హలో, వినిపిస్తుందా? సార్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేనేం చెప్పాను నీకు 17 కదా నాకు కావాల్సింది. ఇక్కడ 8 బిట్ ఏంటి 69 ఇక్కడ. హలో సార్ మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడ 17 అడిగాను. 17/17 నోటేషన్. సో నేను ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి 17 అంటే ఫస్ట్ 8 బిట్ నాకు. మీకు ఇక్కడ ఇది క్లాస్ ఏ కదా సార్? యా క్లాస్ ఏనే. క్లాస్ ఏలో మనకి ఏంటి 255 కదా స్టార్టింగ్. ఇదే కదా. సో ఈ 255 లో మనకి ఏంటి ఇలా ఉంటుంది కదా బిట్ 8 బిట్ 8 8 మొత్తం 32 బిట్ అయింది అక్కడ. సో నేనేం అడిగాను /17 అడిగాను కదా. 17 అంటే నాకు ఫస్ట్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఎంత వస్తుంది? ఇక్కడ 69 కదా. ఇక్కడ 8+8 /8 కదా సార్. /8 కదా ఇందులో. /8 కానీ అది సబ్నెటింగ్, డిఫాల్ట్ సబ్నెటింగ్ /8 ఇక్కడ. /8 నాకు సైడర్ వాల్యూలో క్లాస్ లెస్ కదా. ఇది క్లాస్ లెస్ అంటే నా ఇష్టం ఏదైనా ఇచ్చుకుంటాను. నాకు పర్టికులర్ గా 8 నాకు అవసరం లేదు, 17 కావాలి నాకు ఇక్కడ. అంటే ఇక నాకు 24 బిట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు కావాల్సినవి. సో 24 బిట్లో నేను అడిగింది 17 కదా. అర్థమైందా? ఇప్పుడు /8 అనేది నార్మల్ సబ్నెటింగ్. అది /16 అనేది నార్మల్ సబ్నెటింగ్. అవునా? ఇవి కదా క్లాస్ ఏది క్లాస్ బి క్లాస్ ఇది 24 కదా సబ్నెటింగ్. ఇది బై డిఫాల్ట్ గా ఉంటుంది. నేనేం చేశాను ఇక్కడ క్లాస్ లెస్ అడిగాను. క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్ నెట్వర్క్ అడిగాను. అవునా? క్లాస్ లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ ఏంటి మనకు కావాల్సింది? మనం ఎలా ఇచ్చుకోవచ్చు. నాకు 17 ఇచ్చుకోవచ్చు, 18 ఇచ్చుకోవచ్చు. నాకు ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని ఒక ఆఫీస్ లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవునా? ఒక డిపార్ట్మెంట్స్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండకూడదు అని చెప్పి నేను ఇలాగ సైడెడ్ వాల్యూ ఇస్తున్నాను. నాకు ఒక డిపార్ట్మెంట్ లో ఒక 50 సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 50కి మాత్రమే నేను, ఆ 50 ఎంప్లాయీస్ మాత్రమే నేను ఐపీ ఇవ్వాలి. రిమైనింగ్ వాటికి నేను నెక్స్ట్ వచ్చిన బ్యాచ్ కి ఇస్తానని చెప్తాను. అందుకని నేను /17 ఇక్కడ అడుగుతున్నా. /17 ఏంటి? ఇది బై డిఫాల్ట్. ఇది 8 బిట్ కదా మనకి నార్మల్ గా. అర్థమవుతుందా?
కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇందాక చెప్పింది ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్. ఇందాక 8 ఇది బై డిఫాల్ట్, ఇది బై డిఫాల్ట్, దీన్ని చేంజ్ చేయలేము. సో దీని తర్వాత మనం క్లాస్ లెస్ కి వెళ్ళాము. /17 ఇచ్చాను. ఎక్కడ అది? క్లాస్ ఏ లో. ఇది క్లాస్ ఏ. నేను 17 అడిగాను. 17 అంటే ఏంటి? నీకు ఫస్ట్ 2 బిట్స్ అనేది కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ బిట్ లో నేను మళ్ళీ బారో చేశాను. ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ 0 నీకు అయిపోయింది. ఇక్కడ 0 అయిపోయింది అంటే 8 బిట్ అయిపోయింది. ఇక్కడ 8 బిట్ డిఫాల్ట్ గా 16 బిట్ అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి? ఇంకొక 1 బిట్ మాత్రమే కావాలి 17 కి. సో ఇక్కడ తీసుకున్న ఒక 1 బిట్. ఆ 1 బిట్ ఏంటి? ఇది అనమాట 128. అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ? సబ్మిటింగ్ 255 ఎందుకంటే ఈ 8 బిట్ మొత్తం కలిపి 255 కదా, మొత్తం తీసుకున్నాను 8 బిట్ ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 1 కావాలి. అంటే ఇక్కడ 8 బిట్ లో నాకు కావాల్సింది 1 బిట్ మాత్రమే. ఆ 1 బిట్ ఏంటి? ఇది ఈ 128. యా, ఒక్క నిమిషం. ఈ 128 కాబట్టి నేనేం చేస్తాను? 255.255.128.0. ఇది పోయింది సార్. ఇది క్లాస్ ఏ కదా సార్? క్లాస్ ఏ లో చెప్పు. 255.0.0.0 ఉంటుంది కదా సార్? అవును, ఉంటుంది. అది డిఫాల్ట్ అనమాట. 255.0.0.0 డిఫాల్ట్. ఇది సబ్నెటింగ్ చేంజ్ అవ్వదు, స్టాండర్డ్ గా ఉంటుంది. ఎక్కడ? సబ్నెటింగ్ లో, ఓన్లీ సబ్నెటింగ్ లో మాత్రమే. ఇది సబ్నెటింగ్ మాత్రమే ఇదనమాట. సబ్నెట్ ఇస్తాం కదా ఐపీ అడ్రస్ సబ్నెటింగ్ లో. ఇది అంటే సైడర్ లో మనం ఆడుతుంది ఇప్పుడు సైడర్ వాల్యూ. సైడర్ వాల్యూ వచ్చేసరికి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలాగా? ఇది నేను చెప్పేది క్లాస్ ఏ. ఇప్పుడు ఇది డిఫాల్ట్ క్లాస్ ఏ. /8 అంటే ఫస్ట్ బిట్ వచ్చేసి 8 కదా. ఇది ఫస్ట్ ఆక్ట్ 255 అనేది 8. నెక్స్ట్ 0 మనకి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇక్కడ ఏమొస్తుంది నాకు? సైడర్ లో నేను 10 అడుగుతాను, 12 అడుగుతాను, లేకపోతే 17 అడుగుతాను, 18 అడుగుతాను. నా ఇష్టం అది. మనకి నచ్చిన విధంగా మనం ఐపీఎస్ అనేది అసైన్ చేసుకుంటాం. ఒక కంపెనీలో డిపార్ట్మెంట్ వైజ్ మనం ఐపీఎస్ ఇస్తూ ఉంటాం. ఒక డిపార్ట్మెంట్ కి 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 10 మెంబర్సే ఉంటారు కాన్స్టెంట్స్ గా. సో వాళ్ళకి ఆ 10 సిస్టమ్స్ ఇవ్వాలంటే ఐపీఎస్ నేను 16,000 ఐపీఎస్ నేను వేస్ట్ చేసుకోను కదా, మొత్తం వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు క్లాస్ ఏలో నాకు ఎన్ని ఉంటాయి? 16 మిలియన్స్ ఉంటాయి. అవునా? 16 మిలియన్స్ ఐపీఎస్ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీస్ నా ఆఫీస్ లో ఒక డిపార్ట్మెంట్ లో 50 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఈ 50 మెంబర్స్ పర్సన్ నేను 16 మిలియన్స్ ఐపీఎస్ ని యూజ్ చేయలేను. ఎందుకంటే మొత్తం సబ్నెటింగ్ వాళ్ళకి ఇవ్వలేను నేను. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఇంకొక 50 మెంబర్స్. నేను ఇది సేమ్ వీళ్ళు కూడా ఇదే ఐపీఎస్ ఇదే సబ్నెటింగ్ ఇచ్చాను 255.0.0 సబ్నెటింగ్. ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది అవుతుంది, ఈజీగా షేరింగ్ అవుతుంది, డేటా షేర్ అయిపోతుంది. నేను అప్పుడు ఏం చేస్తాను? నాకు అలా వద్దు. ఈ ఫస్ట్ 50 మెంబర్స్ నేను ఏం చేస్తానంటే /17 ఇస్తా ఐపీ అడ్రస్. నెక్స్ట్ బ్యాచ్ కి /20 ఇస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది? సబ్నెటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సబ్నెటింగ్ ఎప్పుడైతే డిఫరెంట్ గా ఉంటుందో అప్పుడు ఐపీఎస్ సేమ్ ఉన్నా సరే నీకు కమ్యూనికేషన్ అనేది అవ్వదు. సో సబ్నెటింగ్ బట్టే నీకు షేరింగ్ కమ్యూనికేషన్ అవుతుందో లేదో చెప్పగలను ఈజీగా. ఇప్పుడు నాకేం కావాలి? /17 ఎగ్జాంపుల్ 17 లో నాకు సబ్నెటింగ్ ఏం కావాలి? 255.255.128.0. ఇది నా క్లాస్ ఏలో సబ్నెటింగ్ 10.0.0.0లో. ఎందుకంటే నేను ఇక్కడ 17 ఐపీఎస్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ 20 ఇచ్చాను. ఇక్కడ 20 ఇచ్చినప్పుడు డిఫరెంట్ వేరే సబ్నెటింగ్ వస్తుంది నాకు. అప్పుడేంటి? 10 కి ఇక్కడ ఇచ్చిన ఐపీఎస్ కి నీకు డిఫరెంట్ వేరే అవుతుంది. నేను ఇక్కడ ఏమి ఇస్తాను? 10 ఇస్తాను, 10 ఇస్తా, 0.0 ఇచ్చుకుంటా. నా సబ్నెటింగ్ వేరే ఉంటుంది. ఇక్కడ 255.255 250.20 ఉంది కదా. 20 అంటే ఏంటి? 8 + 8 16 + 4 కావాలి నాకు. 4 కావాలంటే థర్డ్ ఆక్ట్ లో 4 బిట్ తీసుకోవాలి.
4 బిట్ తీసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ ఈ 4 కి మాత్రమే లైన్ తీసుకో. ఈ 4 కి లైన్ తీసుకో. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 240. ఈ 240 ఐపీ సబ్నెటింగ్ ఇక్కడ వస్తుంది 240.0. సో ఇది నా క్లాస్ ఏలో సబ్నెటింగ్ ఇది అనమాట. నాకు ఇక్కడ నీకు చేంజ్ అవుతూ ఉంటుంది, సైడర్ వాల్యూలో నీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్నెటింగ్ నార్మల్ సబ్నెటింగ్ లో వచ్చేస్తే మనము ఒకటే సబ్నెటింగ్ స్టాండర్డ్ గా ఉంటుంది 255.0.0.0. సైడర్ వాల్యూ ఎప్పుడైతే సైడర్ వాల్యూకి వస్తారో స్లాష్ ఈ సింబల్ ఇస్తారో, స్లాష్ సింబల్ 17 కానీ మీకు ఎక్కడైనా సరే /18 కానీ /27 కానీ ఇలా ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్యాల్కులేషన్ ఇది. ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ లో ఇవే ఉంటాయి ఎక్కువ, ఈ స్లాష్ నోటేషన్ ఉంటుంది. సో ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి ఐపీఎస్ అనేది కమ్యూనికేషన్ అవ్వకూడదు, అందుకనే ఈ స్లాష్ నోటేషన్ అనేది యూజ్ చేస్తాం. డిఫరెంట్ ఐపీఎస్ యూజ్ చేస్తాం. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ మీకు ఇది లైట్ గా అర్థమవుతుంది. రేపు మీరు పేపర్ లో పెట్టి పెన్ను పెట్టి పేపర్ పెట్టి రాస్తే మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది, మీకు కాన్ఫిడెంట్ వస్తుంది, ఓకే అర్థమవుతుంది అన్నట్టు. రేపు మీరు ఈవినింగ్ వచ్చేసరికి మీకు డౌట్స్ తో రావాలి. ఇది ఇలా వచ్చింది, కొన్ని చేసారు, కొన్ని రావట్లేదని చెప్పాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది మీకు అర్థమయ్యేది. ఇలా విన్నప్పుడు అర్థమవుతుంది, అర్థమైనట్టు ఉంటుంది. ప్లస్ మీరు ఎప్పుడైతే పెన్ను పేపర్ పెట్టి రాస్తారో ఇవన్నీ అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కొన్ని నోట్స్ పంపిస్తాను, ఈరోజు ప్రిపేర్ చేస్తే లింక్ పంపిస్తాను, దాంట్లో చూడండి. సో మీకు ఇచ్చిన హోంవర్క్ అది చేయండి రేపు, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీ అసలు ఏంటి అనేది. బై డిఫాల్ట్ గా ఐపీఎస్ రాసుకోండి, ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఇది పంపిస్తాను, ఎలాగో నోట్స్ పంపిస్తాను, నేను ప్రిపేర్ చేస్తాను. ఇది ఐపీఎస్ ప్రైవేట్ ఐపీ రేంజ్ వచ్చేసి 10.0.0.0 నుంచి 10.255.255 అంటే 16 మిలియన్స్ కదా మనం చెప్పుకుంది. 16 మిలియన్స్ ఐపీ దీంట్లో ఉన్నాయి. దీంట్లో వచ్చేసి క్లాస్ బి ఇది ఇప్పుడు చెప్పండి, ఇది క్లాస్ బి క్లాస్ సి? ఇది కూడా అడుగుతాను రేపు మిమ్మల్ని. ఒక ఐపీ ఇస్తాను 178.16.220.0 ఇది క్లాస్, ఇది ఏంటి? క్లాస్ బినా క్లాస్ సినా? పబ్లిక్ ఐపీయా ప్రైవేట్ ఐపీయా? పబ్లిక్ ఐపీ. ఎలా చెప్పగలిగారు పబ్లిక్ అని? ఐడియా అంటే ఐడియా వేసే సిమ్ అని కాదు. ఐడియా సో 178 ఏంటంటే మనకి డిఫాల్ట్ గా 178 ఇక్కడ క్లాస్ బి లో ఎక్కడా లేదు. 172 తోనే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ నెంబర్, కాబట్టి 178 అనేది పబ్లిక్ ఐపీ. ఇది నా ఐపీ కాదని చెప్తుంది. సో అలానే ఇంకొకటి 255.248, 245.215.8.240 ఇది సబ్నెటింగ్ కరెక్టా రాంగా? అండ్ కరెక్టా రాంగా? అది రాంగ్ సార్. 258 అనేది ఎక్కడా లేదు కదా మనకి సబ్నెటింగ్ లో. లేదు సార్. అప్ టు 255. అప్ టు 255 కాబట్టి ఇది రాంగ్. రాంగ్. ఇది క్లాస్, ఇది పబ్లిక్ ఐపీయా ప్రైవేట్ ఐపీయా? ఇది పబ్లిక్ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఎక్కడ పోయింది అది? ఇది పబ్లికా ప్రైవేటా? పబ్లిక్. పబ్లిక్ ఐపీ. ఎందుకంటే 11 డాట్ ఎక్కడా లేదు మనకి ఇక్కడ దీంట్లో. ఇక్కడ మధ్యలో సెకండ్ డాట్ 11 రావచ్చు ఇక్కడ నీకు.
అంతేగాని ఫస్ట్ దాంట్లో 11 లేదు కదా, ఫస్ట్ ఆక్ట్ లో. ఇది డిఫాల్ట్, ఇది స్టాండర్డ్ స్టేబుల్ ఇదండి. 10, 172, 192 అనేది స్టేబుల్. ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి, మనం దీన్ని చేంజ్ చేయలేము ప్రైవేట్ ఐపీలో. నువ్వు పబ్లిక్ ఐపీకి వెళ్తే ఇలా వస్తుంది, ఎక్సెప్ట్ ఇవన్నీ కలిపితే పబ్లిక్ ఐపీస్ అనమాట. సో ప్రైవేట్ ఐపీస్ ఇవి ఫ్రీగా అనమాట, ఫ్రీగా మనకి అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నెట్, ఇంట్రానెట్ కోసం. ఇంటర్నెట్ వేరు, ఇంట్రానెట్ వేరు. ఇంట్రానెట్ ఏంటి, ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ చేసుకుంటాం ఆఫీస్ లో, అది ఇంట్రానెట్. అవి ఫ్రీ అనమాట, ఫ్రీగా మనం యూజబుల్ చేయొచ్చు. పబ్లిక్ ఐపీస్ ఏంటి, అవి పెయిడ్ వర్షన్స్. అవన్నీ మనము ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర, మనము ఐఎస్పీస్ దగ్గర కొంటాం మనం పబ్లిక్ ఐపీస్. సో అవి పెయిడ్. వాడు మనకి ఒకే ఐపీ ఇస్తాడు ఇంటర్నెట్ కి, కానీ ఒక్క ఐపీ ఇచ్చినప్పుడు మనకి ఇన్ని వేల సిస్టమ్స్ కి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇది ఇంటర్నెట్ అనుకుంటే, ఇది ఐఎస్పి వాడు ఇచ్చాడు ఇంటర్నెట్. ఐఎస్పి వాడు ఇచ్చాడు ఇంటర్నెట్. ఇదేంటి, యాక్ట్ ఫైబర్ అనుకో, ఇది మనకి ఇచ్చిన ఒకే ఐపీ ఇస్తాడు, ఇది ఐపీ. ఓకే, ఈ ఐపీలో ఇక్కడ ఒక ఆఫీస్ లో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి? కొన్ని వేల సిస్టమ్స్ ఉంటాయా? 60. ఇప్పుడు ఐబిఎం తీసుకోండి, లేకపోతే ఒరాకిల్ తీసుకోండి, ఇక్కడ ఎన్నో వేల సిస్టమ్స్ ఉంటాయి, అవునా? ఒక 16,000 సిస్టమ్స్ ఉన్నాయి అనుకుందాం, 16,000. ఈ 16,000 సిస్టమ్స్ కి ఈ ఒక్క ఐపీ, పబ్లిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ వీటన్నిటికి ఎలా వస్తుంది? ఒక సిస్టమ్ మాత్రమే ఈ ఐపీ ఇస్తే ఇంటర్నెట్ వస్తుంది అనుకుందాం. మరి రిమైనింగ్ సిస్టమ్స్ కి హౌ? మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఇది పబ్లిక్ ఐపీ. క్వశ్చన్ అడిగారు సార్, కౌశర్ ఆన్సర్ చేసింది. సమ్ ఏదో లైనెక్స్ రిలేటెడ్ ఆన్సర్ ఇచ్చింది. ఏంటి కౌశర్, చెప్పండి ఇప్పుడు. ఏంటి సార్? ఇప్పుడు ఇది ఒక పబ్లిక్ ఐపీ, ఇది ఇంటర్నెట్ అనుకో, ఐఎస్పి వాడు ఇంటర్నెట్ ఇచ్చాడు. ఏంటి ఈ రోజు క్లాస్ అంతా తమిళ్ మూవీలా ఉంది సార్ నా ముందు. తమిళ అంతే ఉంటది, అది సబ్నెటింగ్ కొంచెం పవర్ పాయింట్ సార్, ఏం అర్థం కావట్లేదు సార్. అందుకే అవి ఇచ్చింది ప్రాక్టీస్ చేయండి, రేపు మా పేపర్ మీద పెట్టు, అవి సబ్నెటింగ్ అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎలా చేస్తారో నాకు తెలియదు, బట్ మీరు రేపు పొద్దున్న నాకు అవన్నీ ఆన్సర్స్ కావాలి. తప్పు మీరు చేసి నాకు చూపించాలి రేపు అది కానీ చేయకపోతే మీ క్లాస్ లేదు కట్ రేపు. సో అది చేయాలి కంపల్సరీగా. మీరు సెర్చ్ చేయండి, ఏమైనా చేయండి, కానీ అది చూపించండి. నాకు డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్, మీకు ఇది ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇది ఇంటర్నెట్ అనుకో, ఇది ఇంటర్నెట్ నెంబర్ మనకి ఇంట్రానెట్ నెంబర్ ఇస్తారు సార్, లోపల వర్క్ అవడానికి. ఐపీ అడ్రస్ వచ్చేసి చేంజ్ చేసి మనకి అన్ని ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. సార్ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి కదా, ఇది ఓన్లీ పబ్లిక్ ఐపీ, ఇది ఒక్కటే పబ్లిక్ ఐపీ. సార్ మరి ఇంతమందికి ఐపీఎస్ కి, ప్రైవేట్ ఐపీఎస్ కి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? సబ్నెట్. ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనకు ఒక గేట్ వే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక గేట్ వే పెడతాం, దీనికి గేట్ వే పెట్టి ఈ పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి మధ్యలో ఒకటి కన్వర్షన్ జరుగుతుంది. దాని పేరేంటి? రౌటర్. నాట్. రౌటర్. కానీ రౌటర్ లోనే మనం ఈ నాట్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. ఇది రౌటర్ అనుకుంటే, ఈ రౌటర్ లో పబ్లిక్ ఐపీ ఇస్తాము, ప్లస్ ప్రైవేట్ ఐపీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. చేసి ఈ నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తుంది? ఈ ప్రైవేట్ కి పబ్లిక్ కి మధ్య ఉన్న ఐపీస్ ని కమ్యూనికేషన్ చేసి ఈ గేట్ వే ద్వారా ఇంటర్నెట్ అనేది పంపిస్తుంది. ఇవి అన్నిటికీ ఇక్కడ ఎలాగో స్విచ్ ఉంటుంది, పెద్ద స్విచ్. ఆ స్విచ్ లో ఈ ఒక్క కేబుల్ వెళ్తుంది,
ఈ రౌటర్ నుంచి వచ్చిన కేబుల్ వెళ్ళిపోతుంది, ఆ కేబుల్ ఇక్కడ అసైన్ చేయబడుతుంది. అప్పుడేంటి, ఈ వేల మందికి ఉన్న సిస్టమ్స్ కి ఇంటర్నెట్ వస్తుంది. సో ఒకటే లైన్ ఉండదు కదా వీళ్ళకి, యాక్ట్ ఇంకొకటి ఎయిర్టెల్ లైన్ లేకపోతే రిలయన్స్ జియో జియోను ఏదో పెట్టుకుంటారు. ఇన్ని డిఫరెంట్ రౌటర్స్, సారీ ఇన్ని డిఫరెంట్ ISP వన్ పెట్టుకుంటారు కాబట్టి ఇంటర్నెట్ కి ఇవన్నీ కలిపి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ రౌటర్ దగ్గర కాన్ఫిగర్ చేస్తాం 3 లైన్స్ ని. అంటే ఒక లైన్ ఇన్ కేస్ యాక్ట్ డౌన్ అయింది అనుకోండి, యాక్ట్ డౌన్ అయితే బీమ్ ఇది ఎయిర్టెల్ అనేది అప్లోకి వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళెవరికి ఇంటర్నెట్ అనేది వస్తూ ఉంటది, తెలియదు వీళ్ళకి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు నాకు ఎయిర్టెల్ డౌన్ అయింది, ఈ యాక్ట్ అనేది అప్ అవుతుంది డిఫాల్ట్ గా. సో 3 డౌన్ అయితే ఏం చేయలేము, బట్ ఒక 2 ఏదైనా డౌన్ అయితే డిఫాల్ట్ గా రౌటర్ అనేది మేనేజ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ నీకు ఫైర్ వాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఫైర్ వాల్ ఎందుకు, కంపెనీస్ లో ఇలాగా డిఫాల్ట్ గా యాక్సెస్ ఇస్తే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి సిస్టమ్స్ కి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ యూట్యూబ్ చూసుకుంటారు, అన్ని సైట్స్ యాక్సెస్ అవుతాయి, యూట్యూబ్, ఫేస్బుక్, అన్ని సైట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక ఫైర్ వాల్ పెడతాం. ఫైర్ వాల్ ఏం చేస్తుంది, గేట్వే ఫైర్ వాల్ అనేది ఒక మధ్య గోడలాగా అన్నిటిని బ్లాక్ చేస్తుంది అనమాట, కావాల్సిన సైట్స్ అన్ని. యా, ఇది మీకు ఐడియా ఉండొచ్చు కావు సార్. ఇది ఏంటిది, మనము ఈ ఫైర్ వాల్ దీని మీద ఏంటంటే అన్ని సైట్స్ మనం బ్లాక్ చేయొచ్చు. ఈ యూట్యూబ్లు అంటే కొన్ని కంపెనీస్ లో ఏ సైట్స్ రావన్నమాట, నీకు యూట్యూబ్ రాదు, ఫేస్బుక్ రాదు, ఏం రావు, సోషల్ మీడియాస్ అన్ని ఏం రావు, అన్ని బ్లాక్ ఉంటాయి. ఇది ఏంటంటే బ్లాక్ చేస్తుంది అన్నిటిని. ఈ బ్లాక్ నెట్వర్క్ లో ఏది యాక్సెస్ అవ్వదు, ఓన్లీ కంపెనీ సైట్, కంపెనీకి సంబంధించిన సైట్ మాత్రమే ఓపెన్ అవుతుంది ఈ ఫైర్ వాల్ వల్ల. ఎందుకని ఇది ఇక్కడ ఒక కేబుల్ వస్తుంది అనమాట, ఇక్కడ ఒక కేబుల్ వచ్చి, దీనికి ఇంకేం కేబుల్స్ ఉండవు, దీనికి ఓన్లీ ఈ రౌటర్లకి కేబుల్ వెళ్ళిపోతుంది అంతే. కేబుల్ వచ్చిన తర్వాత నీకు ఈ సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ కాబట్టి దీనికి ఒక కాన్ఫిగర్ చేయాలి బ్యాక్ ఎండ్, చేసిన తర్వాతనే ఈ అన్ని బ్లాక్ అయిపోతాయి అనమాట, నెట్వర్కింగ్స్ అని, ఈ సైట్స్ అని. సో ఇలాగ పనిచేస్తుంది బ్యాక్ ఎండ్ టీమ్. ఒక ఎంప్లాయీస్ కి అన్ని సిస్టమేటిక్ గా ఒక ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో అన్ని సైట్స్ బ్లాక్ చేసి వాళ్ళని సిస్టాన్ని డొమైన్ లో యాడ్ చేసి, సో వాళ్ళకి కావాల్సిన విధంగా రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట కంపెనీ. ఇవన్నీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్, IT వాళ్ళు చూస్తారు ఇవన్నీ. సో మీరు ఇప్పుడు రేపు AWS ఇంజనీర్ గా, AWS అడ్మిన్ గా వెళ్ళిన తర్వాత మీకేంటి ఇవన్నీ తెలిసి ఉండాలి, జస్ట్ ఐడియా ఉండాలి, రౌటరు, ఈ స్విచ్. సో ఇది నెక్స్ట్ మనకి ఇంకా ఉంది, ముందు ఉన్నాయి ఇవన్నీ. సో ఈ రోజుతోటి ఇది టాపిక్. రేపు మీరు హోంవర్క్ చేస్తే దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపటితోటి నెట్వర్కింగ్ అయిపోతుంది. మండే నుంచి మనము AWS క్రియేషన్ లోకి వెళ్తాము. ఆ మండే AWS క్రియేషన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ సబ్నెటింగ్ వస్తుంది కాన్సెప్ట్ ఉంది. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ చెప్పా. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతే మళ్ళీ ఇంకో 2 days పొడిగిస్తా సబ్నెటింగ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాక్టీస్ చేయండి. AWS కాన్సెప్ట్ లోకి మండే వెళ్ళిపోదాం. సో ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఇవి చేసేటప్పుడు వస్తుందేమో, అప్పుడు కాంటాక్ట్.